ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతి యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా రాజువి, మా ప్రభు దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవంతే కాదు కానీ నాయన ప్రభువా, మా కాపరిగా, మా కుమ్మరిగా దేవా, మా తండ్రి నాయన, మా యొక్క వైద్యుడిగా, మా యజమానుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అన్ని విషయాల్లో మాకు చారిన దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి, మరొకసారి శ్రేష్టమైన మీ నామాన్ని స్తుతించడానికి, దేవా స్మరించడానికి, అలాగూ మరి తండ్రి ప్రభువా అయా శ్రేష్టమైన మీ వాక్యం ద్వారా మేము బలపరచబడడానికి, దేవా మీ పాద సన్నిధిలో మేము చేరడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మశక్తి బలంతో ఒకసారి మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు, మా స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన, మరొకసారి 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించండి. మీ వాక్కులు, వాగ్దానములు ప్రభా మరి తండ్రి 91వ కీర్తనలో ఉన్నటువంటి దీవెనలు దేవా మరి తండ్రి మేము చదువుట ద్వారా మరి తండ్రి అయా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో దేవా మరి నిశ్చయంగా మీరు ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం, నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించండి. అలాగూ మరి తండ్రి మరొకసారి మీ సేవకుల ద్వారా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరు మాట్లాడే దేవుడు వింటున్నందుకు మీ స్తోత్రాలు. మీ మెలనైన స్వరాన్ని మరొకసారి మీరు మాకు వినిపింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, మీ వాక్యం నాయన జుంటితైన దారాల కంటే మధురమైంది. దేవా మీ విస్తారమైన మేలు మీ బంగారం కంటే అది కోరదగినది. అందరూ బట్టి మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అట్టి గొప్ప వాక్యాన్ని మేము వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు సమస్త విషయాల్లో కృప చూపించండి. దేవా మరి తండ్రి ప్రభా, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీకే స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తిని, బలాన్ని దేవా మీరే మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 520వ పాట పాడుకుందాం. తేని కంటెను యేసుని నామం దివ్య మధురం అవును. కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. నీవు పరుగిడి రమ్ము దివ్య సన్నిధికి దినము మనసా. తేనియ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. లోకములో నా కష్టములెల్లా యేసుడు భరించెన్. లోకములో నా కష్టములెల్లా యేసుడు భరించెన్. పాపకీడును పాపెన్, శాపము మాపెన్ తెలిసికో మనసా. తేనియ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. పాపిని రక్షింప ప్రాణమునిచ్చెన్ ఏక కుమారుండు. పాపిని రక్షింప ప్రాణమునిచ్చెన్ ఏక కుమారుండు. ఇది ఎంతటి కరుణా నిరతరముండు. స్తుతితుమో మనసా. తేనియ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. కష్టములో నా సంతోషమిచ్చు మిత్రుడు ఆ ప్రభువే.
ఆశ్రయమిచ్చు మిత్రుడు ఆ ప్రభువే. తన రెక్కల క్రింద ఆశ్రయమిచ్చు నిశ్చయమో మనసా తేనియ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. భూలోక వాసుల్ పరలోక వాసుల్ ప్రభువుని స్తుతించుడి. భూలోక వాసుల్ పరలోక వాసుల్ ప్రభువును స్తుతించుడి. యేసు నెరిగిన వారే పరమున చేర తగుదురు మనసా. తేనియ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. తేనియ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. ఇదా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం ప్రియులరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం ఎందుకు రాదు. కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. దేవుని వాక్యం అన్న ప్రియులరా, దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం మనము దేవుని పిలుపుని గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనములు స్తోత్రం. ఈ ప్రాతః సమయంలో మీరు మనుష్యులను ఎలాగూ పిలిచే దేవుడో, మీ పిలుపు యొక్క గుణలక్షణములను గూర్చి తండ్రి, మీ పిలుపు వ్యక్తుల్లో ఎటువంటి కార్యం చేస్తుందో మీ గ్రంథంలో నుండి మేము ధ్యానం చేయబోతున్నాం. ఈ ధ్యాన సమయం వినేటటువంటి ప్రతి ఒక్కరికి దీవెనకరంగా చేయండి. వారు తమ బైబిల్లో నుండి ఈ వాక్య భాగములు పరిశీలనతో వారు చదివి గ్రహించి విని మేలు పొందుటకు కృప దయచేయండి. మా అండర్స్టాండింగ్ను వైడెన్ చేయండి. మీరు ఎంత గొప్ప దేవుడో, ఎంత మంచి దేవుడో, ఎంత ప్రేమ గల దేవుడో, మీ పిలుపు ఎంత ఉన్నతమైనదో, మహిమోన్నతమైనదో మంటి మనుషులమైనటువంటి మేము అర్థం చేసుకోవటానికి సహాయం దయచేయండి. మరొకసారి ప్రాతకాల ధ్యానాన్ని వీక్షించే మీ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించి బలపరిచి మహిమను పొందినారు. యేసు ప్రభు నామములో వేడుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం దేవుని పిలుపుని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఇది రక్షణ కొరకైనటువంటి పిలుపు లేక ఆహ్వానం. ఇది మొదటిది, లేక దేవుని పిలుపులోని మొదటి ఆస్పెక్ట్ అని చెప్పాలి. ఈ మెట్టు ఎక్కకుండా మిగిలినటువంటి మెట్లు ఎక్కలేము మనం. కనుక మొదటిది రక్షణ. ప్రభువైన యేసుక్రీస్తును
నీ స్వంత రక్షకునిగా నీవు అంగీకరిస్తే అప్పుడు మాత్రమే దేవుని పిలుపులో ఉన్నటువంటి మిగిలిన కోణాలు లేక ఔన్నత్యం, దేవుని పిలుపు ఎంత గొప్పదో అప్పుడు మాత్రమే మనం గ్రహించవచ్చు. యెషయా గ్రంథం 45వ అధ్యాయములో సహా మనము 22వ వచనములో భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడు నేనే, మరి ఏ దేవుడునూ లేడు. భూ దిగంతములు, దిక్కుల యొక్క అంతములు, దిక్ ప్లస్ అంతములు, అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి వారు, భూమి అంతటా ఉన్నటువంటి వారు, భూ దిగంతముల నివాసులారా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నుండి ఆయన పిలుస్తూ ఉన్నాడు, నా వైపు చూచి రక్షణ పొందుడని. మరి ఏ దేవుడు ఎన్నడూ ఎక్కడ ఇటువంటి ఆహ్వానం మనుషులకు అందచేయలేదని ఎరుగుతున్నాను. సిలువలో నుండి నా వైపు చూచి రక్షణ పొందుడి అని ప్రభు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం చెప్పించాడు. అక్షరార్థంగా ఆయన సిలువలో మానవ జాతి రక్షణ కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి మనం పాపం కొరకైనటువంటి క్రయాన్ని చెల్లించడం ద్వారా ఆయన మనల్ని విమోచించి మన పాప పరిహారం చేసి దేవునితో మనల్ని సమాధానపరిచి మన రక్షకుడయ్యాడు, మన దేవుడయ్యాడు. ఎవరైతే రక్షింపబడతారో రక్షించబడినటువంటి వారిని మత్తయి సువార్త 11:28 తర్వాత 29వ వచనంలో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇది శిష్యత్వం కొరకైనటువంటి పిలుపు. పిలిచినటువంటి దేవుడు రక్షించి అలాగూ విడిచిపెట్టడు. వారు ఏమి నేర్చుకుంటూ ఉన్నారు, వారికి ఏమి నేర్పించాలి. తల్లిదండ్రులు తమ బిడ్డలను స్కూల్ అడ్మిషన్ చేయగానే అంత అయిపోయిందని అనుకోరు కదా. కాలేజ్ అడ్మిషన్ చేయగానే అంత అయిపోయినట్టుగా భావించరు. వారు చదువుతున్నారా లేదా, వారి ప్రోగ్రెస్ ఎలాగున్నది, వారు చక్కగా క్లాసెస్కి వెళుతూ ఉన్నారా, నోట్స్ తీసుకుంటూ ఉన్నారా, లేక వారు చేయవలసినటువంటి హోంవర్క్ చేస్తూ ఉన్నారా, వారిని గూర్చి మరి వారి టీచర్స్ లేక లెక్చరర్స్ ఎలాగూ ఒపీనియన్ కలిగి ఉంటున్నారు, ప్రోగ్రెస్ ఎలాగున్నది, యొక్క స్టడీస్ను గురించి చాలా అలర్ట్గా ఆ విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటారు. దేవుడు నిన్ను రక్షించిన తర్వాత దేవుడు నీకు అనేక విషయాలు నేర్పించడం మొదలు పెడతాడు. ప్రభు చెప్పినటువంటి మాట, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. దేవుడు మన మీద ఒక కాడి ఉంచుతాడు, అది మనం మోయగలిగిందే ఉంటుంది. మోయలేనంత బరువు ఎప్పుడు ఏ తండ్రి బిడ్డ మీద ఎలాగ పెట్టడో పరలోకపు తండ్రి మరి ఖచ్చితంగా నీవు మోయలేనంత బరువు నీ మీద పెట్టడు, నీవు మోయగలిగినంత బరువే పెడతాడు. అది ఆయన పెట్టేటటువంటి కాడి. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఈ కాడి ఎత్తుకున్న దాన్ని బట్టి కాడి పశువులు మామూలుగా కాడి మోస్తాయి. ఒక బండికి కాడి ఉంటుంది, అది అడ్డంగా ఉండేటటువంటి కొయ్య. యువతల వైపు ఒక పశువు, యువతల వైపు ఒక పశువు, అవి ఎద్దులు కానీ లేకుంటే దున్నపోతులు కానీ. అవతల వైపు యువతల వైపు. ఆ కాడి నుండి అవి తొలగిపోకుండా ఉండటానికి వాటి మెడలకు పట్టీలు పెడతారు, ప్రిఫరబుల్ లెదర్తో ఉంటాయి. అప్పుడు అవి ఆ బండి స్టార్ట్ చేసినప్పుడు అవి తిన్నగా ముందుకు సాగి వెళుతూ ఉంటే అవి ఆగవలసి వచ్చినా లేకుంటే దారి మార్చుకోవాల్సి వచ్చినా పగ్గం చేతిలో ఉంటుంది, నడిపించేటటువంటి వ్యక్తి చేతిలో ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు. ఇవి రెండు వ్యక్తి నేర్చుకోవాలి. పూర్వం మారు మనసు పొందకముందు ఎంత దుష్టులుగా ఉన్నా లేకుంటే ఎటువంటి జీవితం ఉన్నా, గర్వించేటటువంటి అహంకారమైనటువంటి మనస్సున్న ఆ వ్యక్తి మారిపోతాడు. అవునా, గతంలో నేను ఎరిగినటువంటి ఈ వ్యక్తినా మారిపోయాడే తన జీవితంలో. కొంతమంది జీవితం యేసు ప్రభు నమ్మక ముందు మిగిలినటువంటి వారికి భయాన్ని కలిగించేదిగా ఉంటుంది. వారు సాత్వికులుగా మారిపోతారు ప్రభువును హృదయంలో చేర్చుకున్నప్పుడు. కనుక ప్రభు చెప్పేటటువంటి ఆహ్వానం జీవితంలో ఒక గొప్ప మార్పు, సాత్వికత, దీన మనస్సు. దీన మనస్సు అంటే హ్యూమిలిటీ లేక మీక్నెస్. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్.
కొంతమంది అనుకుంటారు మీక్నెస్ అంటే మనం ఏం చేతగాని వాళ్ళని లోకం అనుకుంటారండి, అలాగుంటే ఎట్లా, బ్రతకటం కష్టం అనుకుంటారు. కాదండి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి అన్నాడు. అప్పుడు మీకు విశ్రాంతి. చాలా మార్లు మన జీవితంలో మనం ప్రభు దగ్గర ఈ దీనత్వం నేర్చుకున్నందువలన చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ఈగో సమస్య మనకు చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 13:52. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యత్వంలో డిజైపుల్షిప్లో చేరుతారో, యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాల్లో పరలోక రాజ్యాన్ని గుర్చినటువంటి ఉపమానాలు ఆయన చాలా చెప్పాడు. పరలోక రాజ్యం పోల్చి చెప్పారు ప్రభువారు. ప్రభువారు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, పరలోక రాజ్యములో 52వ వచనం, శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పారు. నీవు దేవుని సంగతులు, దేవుడు క్రొత్తవి నేర్పిస్తూ ఉంటాడు, పాతవి కూడా మరలా రిఫ్రెష్ చేస్తూ ఉంటాడు. దేవుడు ఎన్నో నేర్పిస్తాడు. స్టాక్, తన ధననిధి అవి నీ అనుభవాలు కావచ్చు, నీవు గమనించినటువంటి ఇతరుల అనుభవాలు కావచ్చు, నీవు ధ్యానించినటువంటి వాక్య సత్యాలు కావచ్చు, నీవు నేర్చుకున్నటువంటి వాక్యం కావచ్చు, పాతవి క్రొత్తవి, క్రొత్త పదార్థములు పాత పదార్థం వెలుపలికి తీసుకొని రావటం అంటే ఇతరులకు మేలు కలిగేటట్లుగా నీవు వాటిని షేర్ చేస్తూ ఉంటావు, నీ అనుభవాన్ని షేర్ చేస్తూ ఉంటావు, నీవు నేర్చుకున్నది ఇతరులతో పంచుకుంటూ ఉంటావు. ప్రభువుని గురించి నీ అనుభవాలు ఇతరులతో చెప్పినప్పుడు వారు చాలా మేలు పొందుతారు. సో శిష్యత్వంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, తన ధననిధిలో నుండి ప్రతి శిష్యుడిగా చేరినటువంటి ప్రతి వ్యక్తి క్రొత్త పదార్థములు పాత పదార్థాలు వెలుపలికి తీసుకొస్తూ ఉంటాడు. మళ్ళీ అవి లోపలికి తీసుకెళ్ళటం కాదు, వెలుపలికి తెస్తాడంటే షేర్ చేస్తాడు. హీ విల్ బ్రింగ్ ఇట్ అవుట్. ఇది శిష్యులు చేసేటటువంటి పని. సరే, మత్తయి సువార్తలోనే 4వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు పేతురును అంద్రేయును ఆయన పిలిచేటప్పుడు 19వ వచనం, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. యేసు ప్రభువారు పిలిచేటప్పుడు శిష్యత్వం కొరకు రండి, నాతో రండి. శిష్యుని యొక్క పని గురువును వెంబడించడం, గురువు చెప్పింది చేయటం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంత మునుపు బాప్తిస్మ ఇచ్చేటటువంటి యోహాను తాను పరిచర్య చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 35-36 వచనాల్లో, యోహాను అతని శిష్యుల్లో 2 నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. 40వ వచనంలో, యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2లో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. సో ఆండ్రూస్ మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువును కలుసుకున్నాడు. ఫుల్ టైంకి వచ్చిందేమో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగం. కానీ మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువును చూడటం, కలుసుకోవటం తటస్థించింది యోహాను సువార్తలో రికార్డ్ చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తారు, లేక యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించటం. ఇప్పుడు అంద్రేయ వెళ్ళి సీమోని పిలుచుకొచ్చాడు. తర్వాత ఫిలిప్
43వ వచనంలో నన్ను వెంబడించు అని చెప్పాడు. ఆయన పిలుస్తాడు. దేనికి అంటే శిష్యులుగా ఉండటానికి. ఏదో వినేసేసి ఒక ఫంక్షన్కు, ఒక అకేషన్కు, ఒక ఈవెంట్కు, ఒక ఇన్విటేషన్ వచ్చినప్పుడు మనం హాజరవుతాం, చూస్తాం. కొన్ని భోజనాలు ఉంటే భోజనాలు చేస్తాం, కొన్నిసార్లు మనం గిఫ్ట్స్ ఇస్తాం, కొందరు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఈవెంట్ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే శిష్యత్వం కొరకు ప్రభు ఇచ్చేటటువంటి ఆహ్వానం అది జీవితకాల పర్యంతం జ్ఞాపకం పెట్టుకుందాం మనం. తర్వాత ప్రభు పిలిచేటటువంటి పిలుపు ఇంకా దేని కొరకు అంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి 2వ పత్రికలో కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం నుండి మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు అంటూ క్రింద 18వ వచనం నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుళ్ళయిందును, వారు నా ప్రజలయిందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయిందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయిందురని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. మీరు ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టవద్దు. ఇది ఏ కాల్ ఫర్ సెపరేషన్ అండ్ ఏ కాల్ ఫర్ హోలీనెస్. మొదటిదేమో కాల్ ఫర్ సాల్వేషన్, రెండవది కాల్ ఫర్ డిసైపుల్షిప్, మూడవది లేక మన కాల్ యొక్క మూడవ ఆస్పెక్ట్ ఇట్స్ ఏ కాల్ ఫర్ సెపరేషన్ అండ్ హోలీనెస్. పరిశుద్ధత కొరకైనటువంటి పిలుపు. నిర్గమకాండం 3వ అధ్యాయం బర్నింగ్ బుష్ లో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. అతడు చూచినప్పుడు అగ్ని వల్ల ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచేదని అనుకొను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొదము నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అను. 5వ వచనం అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని. ఇది దేవుడు చెప్పిన మాట మోషేకు. అది ఎలాగ పరిశుద్ధ స్థలమైంది? దేవుడు అక్కడికి ముందుగా వచ్చాడు, లేక దేవుడు మోషేని సంధించడానికి దేవుడు వచ్చాడు కనుక అది పరిశుద్ధ స్థలమైంది. దేవుడు వ్యక్తిని సంధించేటటువంటి స్థలం పరిశుద్ధ స్థలం. దేవుని వాక్యం ప్రకటించబడేటటువంటి స్థలం పరిశుద్ధ స్థలం. ఇక్కడ మోషేతో దేవుడు చెప్పాడు, నీ చెప్పులు తీసేయి. చెప్పులు మన నడక, జీవిత విధానాన్ని సూచిస్తాయి. మోషే ఇక నీ పాత జీవితం, పాత అలవాట్లు, పాత పద్ధతులు వదిలిపెట్టేసేసి నేను నిన్ను నడిపించబోతున్నా, నేను చెప్పినట్టు నడవాలి, నేను చెప్పినట్టు చేయాలి. కాబట్టి నీ చెప్పులు విడిచిపెట్టేసే. మనం వేసుకునే చెప్పులు మనం అలవాటైనటువంటి మార్గంలో లేక మనం నడవలసిన చోటకు మన సొంత ఉద్దేశాన్ని బట్టి నడుస్తాం. ఇప్పుడు దేవుడు నడిపించేటప్పుడు ఆయన తన ఉద్దేశాన్ని బట్టి, తన చిత్తాన్ని బట్టి తన మార్గంలో ఆయన నడిపిస్తాడు. పేతురు తాను రాసినటువంటి మొదటి పత్రికలో పరిశుద్ధత కొరకు దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి సెపరేషన్ గురించినటువంటి మాట పేతురు జ్ఞాపకం చేస్తూ, పేతురు చెప్పినటువంటి మాట, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. సమస్త ప్రవర్తన, ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.
ఇదే పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం మనకు తెలుసు, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. అక్కడ ఇంకొక వాడబడినటువంటి విశేషం ఏంటంటే పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. పరిశుద్ధ జనం, ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు ప్రత్యేకించబడటానికి పరిశుద్ధత కొరకు మనల్ని పిలిచాడు. దైవజనులు హ్యారీ డిమాంటీ గారు ఒక మాట చెప్పేవాడు ఎప్పుడు, ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ కాల్డ్ ఫర్ హోలీనెస్ హీ ఈజ్ నాట్ కాల్డ్ ఎట్ ఆల్ అనేవాడు. ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధత కనబడలేదు అంటే అతడు నిజముగా పిలువబడలేదు దేవుని చేత అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. దేవుడు పిలిస్తే దేవుడు పవిత్రపరుస్తాడు, దేవుడు శుద్ధి చేస్తాడు, జీవితాన్ని మారుస్తాడు. ఆ పాపపు ఛాయలు, గురుతులు, పాపపు వాసన, కంపు, సాతాను సంబంధమైనది, లోక సంబంధమైనది, అపవిత్రత, భ్రష్టత్వం అదంతా కనబడదు. లేకుంటే ఆ వాసన రాదు, జీవితం మారిపోతుంది. కనుక మనం పరిశుద్ధత కొరకు పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ అంటు హోలీనెస్ ఆర్ వీఆర్ కాల్డ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ఎ లైఫ్ ఆఫ్ హోలీనెస్. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి ప్రభు పిలిచినటువంటి దేవుడు చెప్పినటువంటి మాట. మనం ఈ 3 మెట్లు ఎక్కగలిగితే 4వ మెట్టు, ఇది కొంచెం ఉన్నతమైనటువంటి మెట్టు. గలతీయులకు రాయబడినటువంటి పత్రికలో పౌలు భక్తుడు మొదటి పత్రికలో ఆయన వ్రాసినటువంటి తన అనుభవాన్ని గూర్చి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం లేక 16-17, ఆయనను నాయందు బయలుపరపు అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. అననీయ తన కొరకు ప్రేయర్ చేసిన తర్వాత, తన కన్నుల నుండి పొరలు రాలిన తర్వాత, చూపు పొందిన తర్వాత కొద్ది కాలంలోనే తాను అరేబియా దేశంలోనికి వెళ్ళాడు. అక్కడ దేవుడు తనకు అనేక విషయాలు బయలుపరిచాడు, ప్రత్యక్షత తాను పొందాడు. అందువల్లనే సంఘాన్ని గుర్చినటువంటి శ్రేష్టమైనటువంటి మర్మాలు పౌలు భక్తునికి దేవుడు వెల్లడిపరిచాడు. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. దేవుడు పౌలు భక్తునికి వెల్లడిపరిచాడు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుడు ప్రత్యక్షత అనుగ్రహించేవాడు. దేవుడు ప్రత్యక్షత నీ జీవితాన్ని గూర్చి, నీ భవిష్యత్తును గూర్చి, నీ బిడ్డలను గూర్చి, నీ సేవను గూర్చి, నీ ఆరోగ్యాన్ని గూర్చి, నీ ఆర్థిక స్థితిని గూర్చి కూడా దేవుడు కొన్ని రివీల్ చేస్తాడు, ప్రత్యక్షతలు ఇస్తాడు. అవి అందుకోగలగాలి, అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పేటటువంటి సూచన ఏంటి అని మనం గ్రహించగలిగితే చాలా బాగుంటుంది. పేతురు యొక్క సేవను గూర్చి అపోస్తల కార్య గ్రంథం 10వ అధ్యాయంలో పేతురు యొప్పేలో ఉన్నాడు, సీమోన్ అనేటటువంటి చర్మకారుని ఇంట ఉన్నాడు. అపోస్తల కార్యము 10వ అధ్యాయం 9వ వచనం, ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కాను. తాను ప్రార్థన చేస్తూ ఉండగా 10వ వచనం, ఇంటి వారు సిద్ధము చేయించుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబట్టి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుట సూచన. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాగు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడిన. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడును.
ఇలాగ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడింది. ఇక్కడ దేవుడు ఒక రెవల్యూషన్ ప్రత్యక్షత ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రత్యక్షత యొక్క అర్థం ఎప్పుడు తనకు అర్థమైందంటే, కొర్నేలి దగ్గర నుండి వ్యక్తులు వచ్చి ఆయన తీసుకుని వెళ్తే కైసరయలో ప్రవేశించిన తర్వాత అప్పుడు 33వ వచనంలో అంటాడు, కొర్నేలి చెప్తాడు, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లను. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఇప్పటికి అర్థమైంది. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. గ్రాండ్ స్టేట్మెంట్ చెప్పగలిగాడు. చాలా గొప్ప స్టేట్మెంట్, చాలా గొప్ప స్టేట్మెంట్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, పక్షపాతి కాడు. యూదులు మాత్రమే దేవుని ముద్దు బిడ్డలు, మిగిలిన వారిని ఆయన నిరాకరించాడు అని కాదు. యూదులు దేవుని ఏర్పాటు జనాంగమే, నిజమే. అయితే దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. ఎవరు భక్తిపరులో దేవుడు వెదుగుతున్నాడు, వారికి తాను బయలుపరుచుకుంటున్నాడు, సువార్త చెప్తూ ఉన్నాడు, చెప్పిస్తూ ఉన్నాడు. వారిని తన బిడ్డలయ్యేటట్టు ఆయన ఆకర్షిస్తూ ఉన్నాడు అని తనకు అంతకు మునుపు యొప్పేలో సీమోని ఎంట తాను ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి దర్శనము, ప్రత్యక్షత, రెవల్యూషన్, దాని భావం ఇప్పుడు అర్థమైంది తనకు. కొన్ని మార్లు దేవుడు మనకు కొన్ని రివీల్ చేస్తూ ఉంటాడు, ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు, బయలుపరుస్తూ ఉంటాడు. అయితే అందుకునేటటువంటి సామర్థ్యం, అందుకుని అర్థం చేసుకుని దానివలన హెచ్చరిక పొంది మేలు పొందేటటువంటి అలర్ట్నెస్ విశ్వాసికి ఉండటం చాలా అవసరమైంది. సరే, మనల్ని దేవుడు ఇంతైనా పిలిచింది, ఇంకా దేని కొరకు పిలిచాడు అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయంలోనికి వద్దాం. 5వ అంశం చూపిస్తాను మీకు. సంఘానికి దేవుడు చాలా గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, మీరు భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రభు చెప్పిన మాట, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. విప్పటానికి, బంధించటానికి. 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్తున్నాను. విజ్ఞాపన ప్రార్థన. కలిసి సంఘంగా ఇద్దరు లేక ముగ్గురుగా ప్రార్థించినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలడో ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పాత నిబంధనలో సహా యెషయా గ్రంథం 56వ అధ్యాయంలోనికి వద్దాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలును నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. ప్రార్థన మందిరం, దేవునికి ప్రార్థన చేయటం, దేవునికి ప్రార్థన చేయటం. ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మనల్ని తగ్గించుకుని సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని ఎదుట, సర్వశక్తివంతుడైనటువంటి దేవుని ఎదుట మనిషి తనను తాను తగ్గించుకొని ప్రార్థించుట దేవుని చిత్తం, దేవుని చిత్తం. కీర్తనల గ్రంథంలో 50వ కీర్తనలో సహా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా 50వ కీర్తన 5వ వచనంలో ఆసాపు రచించిన ఈ కీర్తనలో దేవుడు అంటాడు, బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థించుట కొరకు. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న భక్తులను సమకూర్చండి. స్తుతించడానికి కూడా అనుకండి, ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే 14వ వచనంలో దేవునికి స్తుతి యాగము చేయము,
మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. 15వ వచనం, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరచెదను. ఇది దేవుని సంకల్పం. కష్టకాలంలో దేవునికి మనం ప్రార్థన కాదు, మొర్ర పెట్టాలి. మనం ప్రార్థించడం కొరకు, దేవునికి మొర్ర పెట్టుటకు మనం పిలువబడ్డాం. విసుకగా ప్రార్థించడానికి మనం పిలువబడ్డాం. కనుక రక్షించడం కొరకు మనం పిలువబడ్డాం, శిష్యులుగా ఉండటానికి పిలువబడ్డాం, ప్రత్యేకించబడి పవిత్రమైన జీవితం జీవించడానికి మనం పిలువబడ్డాం, ప్రత్యక్షతను అందుకోవటానికి మనం పిలువబడ్డాం, ప్రార్థించడానికి మనం పిలువబడ్డాం, వ్యక్తిగతంగానేమి సంఘంగానేమి. తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన శిష్యులకు ఇచ్చినటువంటి గొప్ప అధికారాన్ని గురించి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుండి, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నింటినీ గైకొని వాళ్ళని వారికి బోధించుడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసు ప్రభువారు స్వార్థీకరణ చేయటానికి, ఇవాంజలైజేషన్ కొరకు ఆయన ఇచ్చినటువంటి అధికారం మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి అధికారం, భూమి మీద సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఎప్పుడైతే రిఫర్మేషన్ స్టార్ట్ అయిందో, సంఘ చరిత్రలో రిఫర్మేషన్ కాలంలో దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని వాడుకుని సంఘాన్ని దిద్దటానికి దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని భక్తుడు మార్టిన్ లూథర్ ఇంకా మిగిలినటువంటి తన బృందం వారందరి ద్వారా గొప్ప రిఫర్మేషన్ తీసుకుని వచ్చి బైబిల్ను వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. సువార్త ప్రతి భాషలో ప్రతి ప్రజ వినాలి, అందరికీ సువార్త చేరాలి అనేటటువంటి వాక్యం భాషల్లో తర్జుమా కావాలని తర్వాతి కాలాల్లో టిండేల్ ట్రాన్స్లేషన్ గురించి మనం చదువుతాం. కాబట్టి యేసు ప్రభు చెప్పాడు, మీకు భూమి మీద నేను సర్వాధికారం నాకు అనుగ్రహించబడింది, అది మీకు ఇస్తున్నా, వెళ్ళండి సువార్త చెప్పమన్నాడు, బాప్తిసం అని చెప్పాడు. అలాగే ఆయన ఆజ్ఞాపించిన సంగతులు నేర్పించమన్నాడు, అనగా శిష్యత్వ పెట్టు నేర్పించమని చెప్పాడు ప్రభు. ఇవాంజలైజేషన్ కొరకు ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణం. పౌలు భక్తుడు అపోస్తల కార్య గ్రంథంలో ఏథెన్స్లోనికి వెళ్ళాడు. ఏథెన్స్లోనికి వెళ్ళి అరియోపాగస్ అనేటటువంటి గొప్ప సభ, ఆ సభ పండితులు, తత్వవేత్తలు, చదువుకున్నటువంటి వారు, మంచి జ్ఞానులు ఉండేటటువంటి సభ, చాలా క్లాస్ పీపుల్ ఉండేటటువంటి సభ. ఆ సభలో మాట్లాడటం అంత సులువైనటువంటి విషయం కాదు. అపోస్తల కార్య గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం, పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని మాట్లాడుతూ 22వ వచనంలో ఆ సభలో ఉన్నటువంటి వారందరినీ ఉద్దేశించి తాను చెప్పినటువంటి మాట 25, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. ఆయన హస్తకృతములైన ఆలయముల్లో నివసింపడని 24వ వచనంలో పై వచనంలో చెప్తాడు. ఆయన జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు అని 24వ వచనంలో దేవుని యొక్క ఉనికిని గూర్చి, ఆయన పనిని గూర్చి చాలా ధైర్యంగా, చాలా స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు 29వ వచనం వచ్చేసరికి, మనము దేవుని సంతానమై ఉండి
మనుష్యుల చమత్కార కల్పల వల్ల మలచబడిన బంగారమునైను వెండినైను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ జ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. చాలా క్లియర్గా, చాలా ధైర్యంగా, స్పష్టంగా దేవుని చిత్తం ఆ సభ ముందు పౌలు భక్తుడు వెల్లడించాడు. రక్షించబడినటువంటి విశ్వాసి సువార్త చెప్పడానికి అధికారం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని ఆత్మను బట్టి, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి. కొన్ని వార్లు మనం మోమాట పడుతూ ఉంటాం. ప్రయాణించేటప్పుడు ప్రక్కన వారిని పలకరించడానికి డీసెన్సీ అడ్డు వస్తుంది. మనం వారి ఆత్మను గురించి అడగటానికి అమ్మో వారి వ్యక్తిగత విషయాల్లోనికి నేను ప్రవేశింపకూడదు అని అనుకుంటాం. అది నిజమే, కానీ మనం సంభాషణ చేస్తూ వారు అనుమతించినప్పుడు వారి వ్యక్తిగత విషయాలు మాట్లాడవచ్చు. పరిచయం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తే, వారు ఇష్టపడితే, మన సంభాషణలో మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వారి ఆధ్యాత్మిక విషయాలు లేక వారి ఆత్మను గురించినటువంటి విషయాలు మాట్లాడటానికి వారు అనుమతిస్తే మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే సంభాషణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పర్సన్ టు పర్సన్, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సువార్త చెప్పడం ముఖాముఖిగా అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అంతేకాదు అవతల వ్యక్తి తన సందేహాలు అడగొచ్చు, వీరు వాటిని క్లియర్ చేయడానికి కూడా చాలా మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ పౌలు భక్తుడు క్లియర్గా చెప్పాడు, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని. ఇది ఆజ్ఞ, ఆప్షన్ కాదు. మీ ఇష్టం, పొందితే పొందండి లేకున్నా పర్వాలేదు అని లేదు, ఆజ్ఞ ఇది. దేవుని ఆజ్ఞని ఎవరో తిరస్కరిస్తారో వారు నష్టపోతారు. సో ఏ కాల్ ఫర్ ఎవాంజలైజేషన్, దానికి పైన ఏ కాల్ ఫర్ ప్రేయర్ మనం చూచాం. ఆఖరుగా 7వది ఏ కాల్ టు వర్షిప్. దేవుని ఆరాధించడానికి మనం పిలువబడ్డాం. 50వ కీర్తన 14వ వచనంలో కీర్తనకారుడు చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తుతియాగము చేయు మోషి. దేవుని ఆరాధించట కొరకు ఆరాధన గురించి చాలా భాగాలు చూడొచ్చు. మనం 100వ కీర్తన అంతా మనకు బాగా తెలిసినటువంటి కీర్తన. రండి సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఈ 100వ కీర్తన చదువుతూ ఉంటే ఆయన మన సృష్టికర్త, మనం ఆయన మేపే గొర్రెలం కనుక రండి, ఆయన ఆవరణంలో ప్రవేశించండి, ఆయన నామమును కనపరచండి అని ఇలాగూ దేవుని మనం ఆరాధించడం కొరకు, స్తుతించడం కొరకు కీర్తనకారుడు మనల్ని ఎంతో ప్రేరేపిస్తూ ఉంటాడు. 107వ కీర్తనలో 1వ వచనం నుండి 3 వచనాలు చదువుతాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమటి నుండి, ఉత్తరము నుండి దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. దేవుని విమోచనను తలంచి మనం స్తుతింపబద్ధులుగా ఉన్నాం కనుక మన పిలుపు యొక్క 7 ఆస్పెక్ట్స్. రక్షణ కొరకు పిలిచేటటువంటి దేవుడు శిష్యత్వపు మెట్టు నేర్పించి, లోకం నుండి ప్రత్యేకపరిచి, పరిశుద్ధతలో మనం ఎదిగేటట్లు చేసి, మనకు ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహించి, ప్రార్థనా పరులుగా మనల్ని చేసి, స్వార్థ చెప్పేటటువంటి వారుగా చేసి, ఆఖరుగా 7వ మెట్టు దేవుని ఆరాధించేటటువంటి వారుగా ఆయన మనల్ని చేస్తాడు. అయితే ఈ 7వ మెట్టుకు ఇంకొకటి నేను మీకు అనుబంధంగా కలపాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. మామూలుగా 7 పాయింట్స్ చెప్తూ ఉంటాము, అయితే ఇంకొకటి బోనస్, ఇది అందరూ అందుకోలేరు ఈ మెట్టు. జాగ్రత్తగా వినండి. పేతురు మొదటి పత్రికలో ఆయన ఒక విషయాన్ని గురించి చెప్పాడు. పేతురు మొదటి పత్రిక
2వ అధ్యాయం 20వ వచనం నుండి 1 Peter chapter 2 from verse 20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎ కాల్ ఫర్ సఫరింగ్. జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మెట్టు అందరు ఎక్కలేరు. దేవుడు మనల్ని శ్రమ పడటం కొరకు, బాధపడటం కొరకు, ఎప్పుడు శ్రమ పడటం, బాధపడటం, మేలు చేసి కీడు అనుభవించడం కొరకు దేవుడు మనల్ని పిలుస్తాడు. ఇది సామాన్యమైనటువంటి మెట్టు కాదు, అందరూ ఎక్కనూ లేరు. లోకంలో మనుషులు ఎలాగుంటారంటే ఎవరికి వారే, ఇతరుల కొరకు ఎవరు రిస్క్ తీసుకునేటటువంటి వాళ్ళుగా చాలామంది ఉంటారు. ఇతరులకు మేలు చేయాలని ప్రయాసపడేటటువంటి వారు కూడాను కొందరు ఉంటారు. సంఘ సేవకులు, సమాజ సేవకులు, ప్రజానాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు, అధికారంలో ఉన్నటువంటి వారు, వారి యొక్క విధిని బట్టి, వారి యొక్క ఆశయాలను బట్టి, వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వారు మేలు చేస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా విశ్వాసి నీవెవరికైనా మేలు చేసేవు అనుకుందాం. మేలు చేస్తే మేలుకు ప్రతిగా మేలు కొందరు చేస్తారు. నీవు చేసిన కొంచెం మేలుకు నీకు చాలా ఎక్కువ మేలు చేస్తారు. అలానప్పుడు మీరు మాకు ఈ మేలు చేశారు కాబట్టి దానికి ఎన్నో రెట్లు నేను మీకు మేలు చేస్తూ ఉన్నా, బహుమానం ఇస్తూ ఉన్నా. ఇప్పుడు మేము మీకు సహాయం, మేలు చేయగల స్థితిలో ఉన్నామని కొందరు జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞత కలిగిన వారుగా మేలు చేస్తారు. కొందరు మేలు పొందుతారు, మర్చిపోతారు. మీరు కనిపిస్తే కూడా మీరెవరో క్రొత్త వాళ్ళు అన్నట్టు చూస్తారు. లేక ఇంకా మేలు, ఇంకా ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు అన్నట్టుగా మీ వైపు చూస్తారు. అంటే మేలు చేయటం మేము మీ వంతు, అందుకోవటం వాళ్ళ వంతు, వాళ్ళ హక్కు అన్నట్టు. కొందరు ఏం చేస్తారంటే మీ నుండి మేలు పొందిన తర్వాత వారు కీడు చేస్తారు. అది వారి నైజం, అది వారి స్వభావం. మేలు పొందేటప్పుడు హ్యాపీగా మేలు పొందుతారు, మేలు పొందేటప్పుడు హ్యాపీగా మేలు పొందుతారు. కానీ వారి నేచర్ తర్వాత బయటకు వస్తుంది. మేలు చేసినటువంటి వారికి కీడు చేసేటటువంటి స్వభావం ఉన్నదే. ఇది చాలా దుర్మార్గమైనటువంటి స్వభావం. ఇక్కడ పేతురు చెప్తూ ఉన్నాడు, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. దేవుడు అంగీకరిస్తాడు దాన్ని. ఎందుకు అంటే మీరు మేలు చేసి మేలు ప్రతిగా కీడు అనుభవించండి. ప్రార్థన చేయండి, దేవా నేను ఎక్కడ పొరపాటు చేశాను, నేను మేలే చేశాను కదా, నాకెందుకు పలాని వాళ్ళు కీడు చేశారని అడిగితే, నా కుమారుడా నేను నిన్ను ప్రేమించి నీకు ఆ పరిస్థితి రానిచ్చానని చెప్తాడు. ఇదేంటి ప్రభా, నువ్వు నన్ను ప్రేమిస్తే నా కీడు కలగకుండా ఆపు చేయాలి, కానీ నీవు కీడెందుకు రానిచ్చేవంటే, నా పోలిక నీకు రావాలి అంటే, నీవు నా కుమారుడుగా కుమార్తెవుగా రూపొందాలి అంటే మేలు చేసి కీడు అనుభవించాలి అని దేవుడు చెప్తాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఇందుక దేవుడు కీడు ఎలా చేసింది. ఆ కీడుకు నీవు ఎలా రెస్పాండ్ అవుతావో యేసు ప్రభువులాగా నీవు రియాక్ట్ కావాలి. యేసు ప్రభు ఎలా రియాక్ట్ అయ్యాడు? 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ప్రభు పోలిక మనకు రావాలి అంటే ఖచ్చితంగా మేలు చేసి కీడు అనిపించేటటువంటి పరిస్థితులు కొన్ని మార్లు వస్తాయి. అవతల వాళ్ళు అంటారా, పెద్ద మేలు చేసేలేండి, మీరేనేంటి, ఎంతోమంది నాకు మేలు చేశారంటాడు. అంటే అందరి దగ్గర నుండి మేలు పొందటమే కానీ ఎవరికి మేలు చేసేటటువంటి అనుభవం
అలవాటు కొందరికి ఉండదు. పాతాళము ఇమ్ము 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 అంటదట. అటువంటి కేటగిరీ వాళ్ళు. ఇతరుల దగ్గర నుండి మేలు పొందేవారే కానీ మరి తిరిగి మేలు చేసేటటువంటి వారుగా ఉండరు. సరిగదా? కొందరు మేలుకు ప్రతిగా కీడు చేస్తారు. అయితే మనం ఎలా రెస్పాండ్ కావాలి అంటే, ప్రభు మనకు రానిచ్చినటువంటి కీడును బట్టి ఆయన వైపు చూచి సహించు. అది ప్రభు యొక్క మాదిరి, ప్రభు యొక్క పోలిక నీవు పొందుతావు. కనుక ఈ దినం మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపులోని రక్షణాహ్వానాన్ని, శిష్యత్వపు ఆహ్వానాన్ని, పవిత్రమైనటువంటి జీవితం కొరకు, ప్రత్యేకత కొరకైనటువంటి ఆహ్వానాన్ని, దేవుని దగ్గర నుండి ఆయన సన్నిధిలో నుండి ప్రత్యక్షతలు అందుకునేటటువంటి ఆహ్వానాన్ని, ప్రార్థించడానికి, మొరపెట్టడానికి దేవుడు మనల్ని ప్రోత్సాహపరిచేటటువంటి ఆహ్వానాన్ని, స్వార్థ ధైర్యంగా చెప్పడానికి సౌవార్థీకరణ కొరకైనటువంటి అధికారాన్ని, అలాగే ఆయన ఆరాధించేటటువంటి ప్రజలంగా అన్ని పరిస్థితుల్లో, కష్టంలో సౌఖ్యంలో సహా ఆయన ఆరాధించే ప్రజలంగా ఉండాలని, కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నాం 7A ఆఖరి పాయింట్, సఫరింగ్, ఏ కాల్ ఫర్ సఫరింగ్. సంతోష సమయంలో అయితే ఆరాధిస్తాం, కష్ట సమయంలో ఆరాధించలేం కదా. కీడు పొందినప్పుడు, శ్రమ పొందినప్పుడు, కష్టం ఇబ్బంది పడేటప్పుడు ఆరాధించలేం కదా. ఇక్కడ ప్రభు యొక్క మాదిరి మనం పొందే నిమిత్తం ఏ కాల్ ఫర్ సఫరింగ్ ప్రభు మనకిచ్చి మనం బలపరిచే దేవుడు. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచుతాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, గొప్ప రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మీరు మమ్మల్ని పిలిచిన పిలుపు వంటి ఔన్నత్యం ఎటువంటిదో, ఆ పిలుపు యొక్క స్వభావం ఎటువంటిదో మేము తండ్రి ఆ పిలుపును అంగీకరించి ఒక్కొక్క మెట్టెక్కి తండ్రి మేము ఎలాగో మా విశ్వాస యాత్రలో ముందుకు సాగగలమో మీరు జ్ఞాపకం చేసినటువంటి విషయాలన్నిటి కొరకు స్తోత్రాలు. మా హృదయంలో యందు నీరు కట్టి భద్రపరచండి. ఎవరు ఇంకా మీకు హృదయం ఇవ్వలేదో వారు హృదయం ఇవ్వడానికి సహాయం దయచేయండి. ఎవరు ఏ కోణాన్ని, ఏ మెట్టు తండ్రి వారు ఎక్కారో, ఏ కోణాన్ని అర్థం చేసుకున్నారో, ఇంకా మిగిలినటువంటి అంశాలు అన్నిట్లో కూడా విశ్వాసి సమగ్రమైనటువంటి అవగాహన, అనుభవం కలిగి ఉండటానికి కృప దయచేయండి. మా ఆత్మీయ జీవితాన్ని తండ్రి మీరు సంతుష్టి సహితమైనటువంటి ఆత్మీయ జీవితంగాను, లేక సమృద్ధితో కూడినటువంటి ఆత్మీయ జీవితంగాను, ఎన్నో అనుభవాలతో కూడినటువంటి ఆత్మీయ జీవితంగాను, నిండైనటువంటి ఆత్మీయ జీవితంగాను వృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు ఇచ్చినటువంటి తరుణం కొరకు స్తుతిస్తూ వ్యూ చేస్తున్నటువంటి మీ బిడ్డలను, కుటుంబాలను దీవించండి. ప్రభు, ఎవరు బలహీనులుగా ఉన్నారో అటువంటి వారికి కావలసినటువంటి మీ పునరుద్ధరణ శక్తి, కృప తోడుగా ఉంచండి. ఒకసారి రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మీకే మహిమ, ఘనత, స్తుతి ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడ్చు ఉన్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు.